పావుగంటకు తగ్గకుండా మాట్లాడారు. కాబట్టి నేను ఖచ్చితంగా 2 నిమిషాలు జస్ట్ నా అభిప్రాయం మాత్రమే చెప్పి ముగిస్తాను. నాకు సమయం విలువ చాలా బాగా తెలుసు. నేను ఒకసారి రమణాచారి సార్ ఇంటికి చెప్పకుండా వెళ్ళాను. పొద్దున 9 గంటల ప్రాంతంలో వెళ్ళి సార్ లేడు కాబట్టి కొంటెగా ఒక ఫోన్ కొట్టాం కదా మనం, సార్ నేను వచ్చాను మీరు లేదు అని ఫోన్ కొడితే నేను తిరుపతికి వెళ్ళాను అని సార్ చెప్పారు. తిరుపతి నుంచి ఫోన్లో చెప్తే నేను ఎంత అంటే చిన్న ఆలోచనలు ఉంటాయంటే నేను శీఘ్రమేవ దర్శన ప్రాప్తిరస్తు అని పెట్టాను. ఆయనకి తిరుపతిలో దర్శనమిప్పించడానికి ఎంత వివిఐపి ఏర్పాట్లు ఉంటాయో తెలిసి కూడా అట్లా చిన్నగా ఆలోచించేటటువంటి, అంటే మనకు ఉన్నటువంటి ఆలోచన అట్లా ఉంటుంది. వారు తిరుపతిని డెవలప్ చేయడం కాదు, అంటే తిరుపతిలో ఉండే భక్తులకు సంబంధించిన వ్యవస్థని ఎంత వినూత్నంగా దిద్దారు అనేది ఈ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం. ఇది నాకు ఆశ్చర్యం కలిగించిన 1-2 నిమిషాలంటే కరెక్ట్గా దాంట్లో అయిపోతుంది. ఏంటంటే ఇన్ని 75 సంవత్సరాలు టీటీడీ అనేది పుట్టి 75 ఏళ్ళు అయిందట. 75 ఏళ్లలో కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన తొలి వైష్ణవుడిని నేనే కావడం ఆశ్చర్యం అని చెప్తే నాకు తెలియదు. నేను అనుకున్నా ఇది ఇంత ఆశ్చర్యకరంగా ఉంటుందనుకున్నా, చాలా మంది ఉంటారు వాళ్ళని అనుకున్నా, లేదు. తర్వాత ఈ కార్యక్రమంలో ఈవో అయినటువంటి వారు కూడా, ఈవో అంటే దాదాపు సర్వస్వం, ఆయన కూడా చైర్మన్ అయినా కూడా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న గర్భగుడిలో సుప్రభాత సమయంలో జరిగే షాక్తు మొరై వంటి సేవలలో పాల్గొనే అవకాశం లేదట. ఇది కూడా నాకు చాలా కొన్ని ఆశ్చర్యాలు మాత్రమే. తర్వాత ఇంకొకటి, రమణాచారి సారు చేసినటువంటి దేవుణ్ణి వెతుక్కుంటూ ఇంతమంది 1000 మంది 1,00,000 మంది ఇంటికి రావడం ఏంటిది, దేవుడే అక్కడికి కూడా అని అంటే జవాబు రాలేదు. తర్వాత 2వ చాప్టర్లో 3వ చాప్టర్లో జవాబు వచ్చింది. ఆ ఏర్పాట్లు చూస్తే నిజంగా ఇది వర్కౌట్ అయ్యే పనేనా అని. ఏంటంటే ముందు ఒక పైలట్ వాహనం ఉంటుందట. 3 యుగాలకి సంబంధించిన అవతార పురుషుల దగ్గరికి తిరుమల వాహనాలు వెళ్ళి దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి భగవాను తీసుకుపోయేటటువంటి వాహనాల శ్రేణి ఎట్లా ఉంటుందంటే పైలట్ వాహనం అంట. తర్వాత అందులో భద్రతా సిబ్బంది వాళ్ళు కూర్చుంటారు. రథం వెనకాల స్వరాజ్ మజ్దా వాహనంలో అర్చకులు, వేద పండితులు, అన్నమాచార్య ప్రాజెక్టుకు సంబంధించిన సంగీత కళాకారులు ఇంకొక వెహికల్లో. ఆ తర్వాత ఒక బస్సు ఉంటుంది, అందులో డాక్టరు, నర్సు, రథానికి స్వామివారి అలంకరణలు చేయడానికి, మంగళవాద్యాలు చేయడానికి ఇంకొక బస్సు. ఆ తర్వాత వెనక ఒంటల వాహనం, ఆ తర్వాత మళ్ళీ పోలీసు వాహనం. ఇవన్నీ పోతూ ఉంటే వీళ్ళు ఎక్కడ తినాలన్నా ఒక హోటలే కావాలి కదా, వీళ్ళు ఎక్కడ పడుకోవాలన్నా కనీసం 20-30 గదులు కావాలి కదా. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అన్న ఇదే ప్రశ్న భూమన కరుణాకర్ రెడ్డి గారు దాంట్లో ఎవరైతారు. వాళ్ళందరినీ ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి పెద్ద ప్రణాళిక వేసి ఒప్పించారు. చివరికి ఏం చెప్పారంటే, నేను ఒప్పించలే, శ్రీనివాసుడు చెబితే వీళ్ళు ఒప్పుకోకుంటే ఏం చేస్తారు అన్నాడు. మనమంతా మన శతకాలు రాస్తాం. దాశరథి కరుణా పయోనిధి అని ఒక 3 మతకం పెడతాం. లేదా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూడిత దూర అని ఒక మతకం పెడతాం. రమణాచారి సార్ ఏం మతకం పెట్టారంటే, అంతా శ్రీనివాసుడు చెబితేనే జరుగుతుంది. చివరికి పుస్తకం రాయడం కూడా శ్రీనివాసుడు చెబితేనే జరిగింది అని. అమ్మని ఏమో బాగున్నట్టు రమణాచారి గారి ఆత్మకథలో ఇది పరమాత్మ కథ కాబట్టి పరమాత్మ కథ అనే చాప్టర్ 1 ఉంటుంది. ఇంకా కొన్ని చాప్టర్లు రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే పుస్తకం ఎందుకు రాయాలని కోరుకుంటాం రమణాచారి సార్ అంటే, 100 వేదికల మీద మాట్లాడిపోయినా అది మర్చిపోతారు. పుస్తకం ఉంటే పద్యం ఉన్నట్టు, పద్యం ఉంటే అది ఎల్లకాలం ఉంటుంది. గుడి పూలును నుయ్యి పూలును వడి నీళ్లను చెరువు తెగులు వనములు కిలమవు జగనిది పద్యము సుమ్మి గుడి ఎడమల దూడ కన్నా గువ్వల చెన్న అని చెప్పాడు. వారి ఆత్మకథలో ఇంకో భాగం, ఇంకొక గొప్ప సేవలో జరిగినటువంటి ఎత్తుపల్లాల గురించి రాస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.